5 ఏళ్ల ప్రేమ టాటులు వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో జంటగా ఫోటోలతో చెలరేగిపోయారు. ఇప్పుడేమో బ్రేకప్ అనేశారు. ఇది బుల్లితెర స్టార్ల సంగతి. వీళ్లే కాదు, ఎన్నో జంటల ప్రేమ పెళ్లి పీటలెక్కకుండానే పెటాకులవుతోంది. యువ దంపతుల సంసారం విచ్ఛిన్నమవుతోంది. దీనికి కారణాలేంటి? 10 కాలాలపాటు బంధం పదిలం కావాలంటే ఏం చేయాలి? 1. గుట్టుగా 2 మనసుల మధ్య ఉండాల్సిన ప్రేమను ప్రపంచానికంతటికీ తెలిసేలా చాటుకోవాల్సిన పన్లేదు. ఆ ప్రేమ చాటుకోవాలనే ఆరాటంలో సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కడ మోరంతా చాటింపు వేస్తుంటే ఆ ప్రేమ ఇతరులకు కామెంట్ చేయడానికి ముడిసరుకైపోతుంది. గిట్టనివారికి కంటగింపుగా మారుతుంది. 2. మనుషులు అప్పుడప్పుడు దూరంగా ఉంటేనే మనసులు దగ్గరవుతుంటాయి. అతి చొరవ కూడా ఇరకాటంలో పడేస్తుంది. ప్రేమికులు దంపతుల మధ్య దాపరికాలేముండొద్దంటూ నీ ఎఫ్బీ పాస్వర్డ్ చెప్పు, క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ ఏంటి అని అడిగితే ఒక్కోసారి అవతలివారికి నచ్చకపోవచ్చు. నాకు ప్రైవసీ లేకుండా పోతుందని మథన పడిపోతుండొచ్చు. 3. ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఎంత మనసుకి నచ్చినవారైనా కొన్ని లోపాలుంటాయి. వాటిని ఆమోదించి సర్దుకుపోవాలే తప్ప భూతద్దం పెట్టుకుని చూస్తూ కూర్చుంటే ప్రేమదేవత కాస్తా రాక్షసిలా కనిపిస్తుంది. మనస్కి నచ్చినోడే విలన్ అనిపిస్తాడు. లోపాల్ని మన్నించగలిగితేనే ప్రేమకు కలకాలం మన్నిక. 4. తెల్లవారగానే మొదటి గుడ్ మార్నింగ్ తనదే అయుండాలి. పుట్టినరోజున ఖరీదైన కానుక ఇవ్వాలి. వీకెండ్లో సరదాగా ఓరంతా తిప్పాలి. ఇలా ఆశించినప్పుడు అది అన్నిసార్లు జరగకపోవచ్చు. ఆశాభంగం కలిగినప్పుడు మనసు విలవిలాడుతుంది. అసలు ఏమీ కోరుకోకుంటే హాయిగా ఉంటుంది. అడక్కుండానే భాగస్వామి ఇచ్చేది తీపి జ్ఞాపకంలా మిగులుతుంది. 5. సన్నిహితంగా ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లి బంధంలో ఒదిగినప్పుడు ఆ ప్రేమ, అనురాగం భాగస్వామికే దక్కాలి. అలా కాకుండా వేరొకరితో సన్నిహితంగా ఉంటే సహజంగానే బంధం బలహీనమవుతుంది. ఒకవేళ వేరేవాళ్లకి ప్రాముఖ్యం ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే ఎందుకలా చేయాల్సి వచ్చిందో విడమరిచి చెప్పగలగాలి. నువ్వంటేనే లవ్వు, తనతో కొద్ది క్లోజ్ ఉంటే తప్పేంటి అంటే దాన్ని ఆమోదించేంత విశాల హృదయం అందరికీ ఉండదుగా.